గణాధిపతియే నమః. మనము శ్రీమద్ రామాయణం బాలాకాండం అనేటువంటి అంశాన్ని సర్విందాం. రామకథ వింటే చాలు పాపములు నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అట్టి శ్రీరామచంద్రుడు ధర్మరక్షణార్థమై భూమిపై జన్మించి పరిపాలించిన విధానాన్ని వాల్మీకి రాసినటువంటి చరితమే రామాయణం. అయోధ్య పట్టణం పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజుకు సంతానం కలగక చింతించి పుత్రకామేష్టి యాగం నిర్వహించి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల అను నలుగురు కుమారులను పొందారు. వారు దినదిన ప్రవర్తమానముగా పెరిగి దుర్విద్యాపారంగతులై ఉన్నటువంటి వేళ యాగరక్షణార్థము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటకొని బల అతి బల మహావిద్యలను వారికి నేర్పించి తాటకాది రాక్షస సంహారానంతరం రాజ్యానికి తిరిగి వస్తుండగా జనక మహారాజు ఆహ్వానం అందుకొని విశ్వామిత్రుని యొక్క అనుమతితో మిథిలా నగరానికి బయలుదేరుతారు. మార్గమధ్యంలో గౌతమ ఋషి ఆశ్రమం చేరుకోగానే రామపాదధూళి తాకినంతనే రాతి నాతిగా అహల్యగా నిజరూపం ధరించినటువంటి అహల్య రాముని స్తుతించుతుంది. శ్రీరాముడు అహల్యను ఆశీర్వదించి మిథిలా నగరానికి చేరుకుంటాడు. ఆ మిథిలా నగరంలో సీతాదేవి స్వయంవరానికి 56 దేశాల రాజులు వచ్చిన స్వయంవరానికి పెట్టిన శివధనస్సును ఎవరు కూడా ఎక్కుపెట్టలేకపోయారు. 56 దేశాల రాజులు వచ్చినా కానీ స్వయంవరానికి పెట్టినటువంటి శివధనస్సును ఎవరు కూడా ఎక్కుపెట్టలేకపోయారు. దాంతో జనకుడు విచారంగా ఈ శివధనస్సును ఎక్కుపెట్టే వీరుడే లేడా అని అన్నంతలో విశ్వామిత్రుని యొక్క అనుజ్ఞతో శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి ధనుర్భంగం చేశారు. సంతసమంది సీతాదేవి శ్రీరామచంద్రుని మెడలో పూలమాల వేసింది. దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబులు మ్రోగసాగాయి. పర్యానంతరం జనకుని వద్ద సెలవు వైకొని శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ విశ్వామిత్రుడు సమేతముగా బయలుదేరుతున్నటువంటి సమయంలో పరశురాముడు వచ్చి ఈ విష్ణు ధనస్సును కూడా విరవమని క్రోధంగా పలికాడు. విష్ణు ధనస్సును అందుకున్నటువంటి శ్రీరాముడు తన నిజరూప దర్శనమీయగానే పరశురాముడు నమస్కరించి వెళ్ళిపోతాడు. రాముడు తన పరివారంతో కూడుకొని అయోధ్య చేరుకుంటాడు. ఇది శ్రీ రామాయణంలోని బాలాకాండ. అలాగే అయోధ్యకాండ చూద్దాము. శ్రీరామచంద్రునిపై పెరుగుతున్నటువంటి అభిమానం చూచి ఆనంద వశుడైనటువంటి దశరథుడు తన పిల్లలలో అందరికన్నా పెద్దవాడైనటువంటి శ్రీరామునికి పట్టాభిషేకం జరపాలన్న విషయాన్ని సంకల్పించుకొని అంతఃపురంలోనికి వెళ్తాడు. అప్పటికే ఆ వార్తను చెలికత్తె మందర ద్వారా విని మందర దుర్బధతో దశరథుని గతంలో తనకిచ్చినటువంటి మాట ప్రకారం 3 వరాలు ఇవ్వమని కోరింది. దశరథుడు మాట తప్పలేక మూర్ఛిల్లాడు. శ్రీరామునితో కైక దశరథుని మాటగా 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్పింది. పితృవాక్య పరిపాలన గలవాడై అడవికి వెళ్ళడానికి సిద్ధపడతాడు శ్రీరాముడు. తల్లి వాదిస్తుంది. అయినా వినక తండ్రి మాట జవదాటడం ధర్మం కాదని బయలుదేరడానికి సిద్ధమవుతాడు.
అతని వెంట భార్య అయినటువంటి సీత, తమ్ముడైనటువంటి లక్ష్మణుడు నారచీరలు ధరించి వనవాసానికి సిద్ధమవుతారు. రాముడు లేని అయోధ్య మాకెందుకని తన వెంట వచ్చినటువంటి ప్రజానికంతో ఓదార్పు నచ్చజెప్పి వారిని తిరిగి నగరానికి పంపించాలనేటువంటి తలుచుకొని ఒకనాటి రాత్రి వారికి తెలియకుండానే తమసా నదిని దాటి ముందుకు వెళ్తారు. అలా కోసల తీరాన్ని దాటుతూ రాజ్యానికి నమస్కరించి రాజ్యంలోని ప్రజలందరినీ సుభిక్షంగా ఉంచమని ప్రార్థించి మొక్కి గంగాదేవి తీరాన్ని చేరుకున్నారు. తనకు రథసారథిగా వచ్చినటువంటి మంత్రి సుమంతుని పంపించి గుహుని సహాయంతో గంగానదిని దాటి వనములో కాలినడకన వెళుతూ మునుల ఆశ్రమాలు తిలకిస్తూ భరద్వాజ ముని ఆశ్రమానికి చేరుతారు. వారి సత్కారాన్ని గ్రహించి ఆ ముని సూచన అనుసరించి చిత్రకూట పర్వతాన్ని చేరుకుంటారు. అయోధ్యకు చేరిన సుమంతుని ద్వారా రామచంద్రుడు, జానకి, లక్ష్మణ వార్త తెలుసుకొని వారు అరణ్యంలోని పడే బాధలు తలుచుకొని దశరథుడు పుత్రవియోగాన్ని భరించలేక ఆనాడు మునికుమారుడిచ్చినటువంటి శాప ప్రభావంతో హా రామా అంటూ ప్రాణాలు వదులుతాడు. తండ్రి మరణ వార్తను విన్నటువంటి భరతుడు కేకయ నగరం నుండి వచ్చి జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకొని కుమిలిపోతాడు. పితృ అంత్యక్రియలు చేశాక ఈ రాజ్యానికి రాముడొక్కడే రాజు అని ప్రకటించి వారిని దర్శించుకోవడానికి చిత్రకూట పర్వతాన్ని చేరుకుంటాడు. తండ్రి మరణ వార్తను గురించి తెలిపి శ్రీరాముని అయోధ్యకు వచ్చి రాజ్యానికి పట్టాభిషిక్తుడిగా ఉండమని కోరతాడు. రాముడందుకు అంగీకరించకపోయేసరికి రాముని పాదుకలనైనా అనుగ్రహించమని కోరగా రాముడు వెళ్ళేయని పాదకలనీయగా భరతుడు పాదకలను గ్రహించి అయోధ్యకు వెళ్తాడు. పిదప ఈ ముగ్గురు ముందుకేగుతూ అత్రి మహాముని ఆశ్రమాన్ని చేరుకున్నారు. అత్రి భార్య అనసూయాదేవి సీతాదేవికి పతివ్రతా ధర్మాలను బోధించగా శ్రద్ధగా విన్నది. అత్రి మహర్షి ఇచ్చినటువంటి సత్కార్యాన్ని స్వీకరించి వారి ఆశీస్సులను సూచనలుగా అందుకున్నటువంటి శ్రీరాముడు రాక్షస సంహారానికై నడుం కట్టి భార్య తమ్మునితో సహా దండకారణ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఇది అయోధ్యాకాండం సమాప్తం. అరణ్యకాండం. విఘ్నహరుడు గణనాథుని శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ అరణ్యకాండ కొనసాగిస్తున్నాను. ఆ విధంగా అత్రి అనసూయ ఆశీర్వచనములను పొందినటువంటి సీతారామ లక్ష్మణ దండకారణ్యంలో ముందుకు సాగుతూ ముని ఆశ్రమాలలో మునిపత్నుల స్వాగత సత్కారాలు కూడా చేశారు. రామచంద్రుల వారికి రాక్షసుల బారి నుండి తమ ఆశ్రమాలను కాపాడమని కోరారు. వారు ఆ రాత్రికి పల్లెలలోనే విశ్రమించి తెల్లవారి ప్రయాణం కొనసాగించి ఒక భయంకర కీకారణ్యంలో ప్రవేశించినారు. ఇదంతా అరణ్యకాండంలో నడుస్తున్నది. వారికి ముందుగా విరాధుడనేటువంటి రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడు తినడానికి సింహాలు, పులులు మొదలైనటువంటి జంతువులను తినడానికి బల్లానికి గుచ్చుకొని భుజాన వేసుకొని ఉన్నాడు. వికృతమైనటువంటి ఈ విరాధుడు తుంబరుడనే గంధర్వుడే, కానీ శాపవశం చేత రాక్షసుడైనాడు. వాడు రాముని వల్లనే చంపబడతాడని సీతను ఎత్తుకెళ్ళసాగారు. అది చూసి రాముడు, లక్ష్మణుడు వాడి చేతులు నరికివేశారు. శాప విముక్తి కలిగినటువంటి విరాధుడు వారు సాక్షాత్తు రాముడే అని తెలుసుకొని రామాదులను శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పి ప్రాణాలు వదిలిపెడతాడు.
రామలక్ష్మణులు గోయి తీసి విరాధుని దేహం పూడ్చిపెడతారు. శరభంగ మహర్షికి రామదర్శనం కాగానే వారిని సుతీక్ష మహర్షి వద్దకు వెళ్ళమని చెప్పి యోగాగ్నిలో భస్మమైనటువంటి బ్రహ్మను చేరుకుంటారు. ఎందరో మునులు రాముని కలుసుకొని రాక్షస బాధ నివారించమని కోరతారు. అలా అనేక ముని ఆశ్రమాలను సందర్శించారు. అగస్త్య మహర్షికి నమస్కరించగా వైష్ణవ ధనస్సును శ్రీరామునకు ఇచ్చాడు. జటాయువు పంచవటిని నిర్మించి ఇచ్చాడు. శూర్పణఖ అనే రాక్షసి విహారం చేస్తూ రాముని రూపలావణ్యాలు చూసి మోహించింది. వారు శూర్పణఖతో పరిహసించి మాట్లాడుతుంటే కోపంతో సీతాదేవి మృంగబోయింది. అప్పుడు రావణాజ్ఞతో లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేశాడు. దానికి ప్రతీకారంగా తన అన్న రావణాసురుని వద్దకు వెళ్ళి తన గోడును వెళ్ళబెట్టి సీత అందాలను కూడా వర్ణించింది. రావణుడు కరదూషణాదులను పంపాడు. వారిని సంహారం చేశారు. శూర్పణఖ మాటలకు రావణుడు సీతాపహరానికి పూనుకున్నాడు. మరీచుని మాయలేడిగా మారమన్నాడు. మరీచుడు ఎంత చెప్పినా రావణుని చెవికెక్కలేదు. తప్పనిసరి మరీచుడు బంగారు లేడిగా మారి పర్ణశాలలో ఉడుకొస్తున్నటువంటి వేళలో కనబడేటట్టు చెంగున గెంటుతున్నటువంటి ఆ లేడును చూచి సీత ముచ్చటపడి రాముని కోరింది. రాముడు వల్లేయని ధనుర్బాణాలతో బయలుదేరాడు. రాముని బాణానికి మరీచుడు అహా సీత అహా లక్ష్మణ అంటూ చనిపోతాడు. ఆ అర్తనాదం విని రామునికి ఏమైందోనని లక్ష్మణుని పంపింది. ఇది అదనుగా గైకొని రావణుడు జంగమ రూపం దాల్చి భిక్ష కోరుతాడు సీతాదేవి ముందు. సీత భిక్షవేయ రాగా తన రాక్షస రూపం చూపించి సీతను అపహరిస్తాడు రావణుడు. ఆ సమయంలో జటాయువు అడ్డుపడినందుకు రెక్కలు విరిచేస్తాడు. వెనుదిరిగినటువంటి పర్ణశాలకు వచ్చినటువంటి రామ లక్ష్మణులకు సీత కనిపించక రక్తసిక్తమైనటువంటి జటాయు ద్వారా రావణుడు అపహరించిన సంగతి తెలుస్తుంది. మతాంగాశ్రమంలో కబంధుని సంవరించగా గంధర్వుడైనటువంటి తన లోకానికి సీత అన్వేషణకు సుగ్రీవుని కలుపుకోమని చెప్తారు గంధర్వుడు. తర్వాత మార్గమధ్యంలో శబరి ఆతిథ్యం స్వీకరించి వారు పంపా సరస్సు తీరానికి చేరుతారు. ఇది అరణ్యకాండం సమాప్తం. ఇప్పుడు కిష్కింధకాండం గురించి చూద్దాం. కిష్కింధకాండలో అలా వారు దండకారణ్యంలో కొనసాగుతున్న తరుణంలో పంపానది తీరంలో వసంతగాలులను ఆస్వాదిస్తున్నారు. ఆ వసంతకాలంలో సీతాదేవి విరహ బాధకు దుఃఖిస్తూ నడుస్తున్నాడు శ్రీరాముడు. శబరిపైన దయాసులను కురిపించడం ధర్మమూర్తికి స్వరూపం. అలా ఆ సమయంలో సుగ్రీవుడు రామును చూసి ఆ హనుమతాదులకు ఆ విషయం తెలుపుతాడు. హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రాముని కలిశాడు. రాముడు బ్రాహ్మణుడిగా భావించి విషయమంతా చెబితే మనకు మంచి జరుగుతుంది అనగానే లక్ష్మణుడు తన కథంతా చెప్పగానే వారిద్దరిని కూడా తన భుజస్కంధాలపై ఎత్తుకొని సుగ్రీవుని వద్దకు చేర్చాడు. రాముడికి శత్రువు రావణుడైతే వాలికి శత్రువు వాలి కాబట్టి రాముని పరీక్షించదలిచాడు. 7 చెట్లను శవాన్ని చీల్చి చెండాడమన్నాడు. పల్లెయని రాముడు సుగ్రీవుడు చెప్పినటువంటి పనిని అవలీలగా చేశాడు. వాలిని సంహరించడానికి తగిన వీరుడని తెలిసి
వాలిని యుద్ధానికి పిలుస్తాడు. వాలి సుగ్రీవులకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది, కానీ వాలికే విజయం లభించింది. అందుకు సుగ్రీవుడు రాముని నిందించగా రాముడు సుగ్రీవుని గుర్తించక అలా జరిగిందని, ఇప్పుడే వెళితే లక్ష్మణుడు నీ మెడలో నాగకేసరి తీగని వేస్తాడు, అప్పుడు నిన్ను గుర్తించి వాలిని వధిస్తానంటాడు. అది తెలిసినటువంటి తార వాలిని వారిస్తుంది, కానీ వాలి ఏమాత్రం మాట వినకుండా ఆవేశంగా వస్తాడు. ఆ యుద్ధ సమయంలో లక్ష్మణుడు నాగకేసరి లతను సుగ్రీవుని మెడలో వేయగా అది పసిగట్టి రాముడు బాణం వేసి వాలిని పరిమారుస్తాడు. తర్వాత తారను ఓదారుస్తాడు. తర్వాత రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు సుగ్రీవుని కిష్కింధకు పట్టాభిషేకుణ్ణి చేస్తారు. సుగ్రీవుడు వర్ష ఋతువు వెళ్ళిన తర్వాత రామకార్యం చేద్దామని చెబుతాడు. కానీ రాజుగా సుగ్రీవుడు పట్టపురాణులతో రాసలీలలో మునిగిపోతాడు. వర్ష ఋతువు దాటి శరదృతువు వచ్చిందన్నటువంటి విషయాన్ని హనుమంతుడు చెబితే తన రాసలీలల్లో మత్తులో ఆ మాటలు లెక్క చేయలేదు. తమ కార్యం గురించి రాముడు తెలుసుకోమని లక్ష్మణుని పంపుతాడు. కిష్కింధకు చేరిన లక్ష్మణుడు కోపాన్ని ప్రదర్శిస్తుంటే తార వచ్చి శాంతింపజేస్తుంది. తర్వాత సుగ్రీవుడు మేల్కొని లక్ష్మణునితో అంగదాది తన పరిహారంతో వెంటనే బయలుదేరుతాడు. సుగ్రీవుడు రామకార్యార్థమై సీతాదేవి జాడ మరియు రావణుని సమాచారం కొరకు యోధులైనటువంటి వినతుడు, అంగదుడు, శతవళ, సుశేషణుడు అనేటువంటి నలుగురిని 4 వైపులా పంపించాడు. 3 దిశల నుండి ఏ జాడ లేదని వచ్చి తెలిపారు. 4వ దిక్కు నాయకత్వం వహించినటువంటి అంగదుడు సంపాతి అనే గ్రద్ద ద్వారా రావణుడు సీతను అపహరించినటువంటి సంగతిని తెలుసుకొని సముద్రం లంఘించుటకు ఆంజనేయుడొక్కడే సమర్థుడని నిర్ణయించి హనుమన్కి తెలుపుతారు. హనుమంతుడు సందేహిస్తున్నటువంటి సమయంలో జాంబవంతుడు హనుమంతో ఉన్నటువంటి అజ్ఞాత శక్తి గురించి తెలియపరుస్తాడు. అప్పుడు ఆంజనేయుడు శ్రీరామచంద్రుని మనసులో తలుచుకొని సముద్రం దాటడానికి పూనుకున్నాడు. తర్వాత సుందరాకాండ. ఈ విషయాన్ని జాంబవంతుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు. అప్పుడు హనుమంతుడు మహేంద్ర పర్వతాన్ని కాళ్లతో నొక్కిపట్టి పక్షిలా పైకెగిరి ఆకాశంలో తేలిపోసాగాడు. అలా తేలిపోతూ కృతయుగంలో పర్వతాలు ఆకాశంలో తేలుతూ ఎగురుతూ ఉంటే జనవాసాలు భయపడి ఇంద్రుని కోరగా ఇంద్రుడు వాటి నుండి రెక్కలను నరుకుతాడు. ఒక్క మైనాక పర్వతమే సముద్రుడి ఆశ్రయం వలన సాగరంలో ఉండిపోయాడు. హనుమంతుడు వేగంగా వస్తుంటే సాగరుడు హైనాకునికి హనుమంతునికి ఆశ్రయం ఇవ్వమని చెబుతాడు. అప్పుడు మైనాకుడు హనుమను ఆపి పర్వతంపైనున్నటువంటి పండ్లను ఆతిథ్యంగా స్వీకరించమని చెబితే తాను శ్రీరామ కార్యం మీద వెళ్తున్నానని తానేమి తిననని చెప్పి అలా వెళ్ళిపోతాడు. హనుమదీక్షను పరీక్షించడానికి మునులు సురసను పంపుతారు. సురస మృంగగా మళ్ళీ బయటికి వస్తాడు. సింహిక వెనుకకు లాగుతుంది. దానిని చంపి లంకకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు హనుమంతుడు. త్రికూట పర్వతంపై నుండి విమానాలు మొదలైనవి అన్నీ చూస్తాడు. కానీ సీతాదేవి జాడ కనిపించలేదు. తదుపరి అశోకవనానికి వస్తాడు. ఒకచోట బకచిక్కినటువంటి స్త్రీ కనిపిస్తుంది. అనుమానంగా చూచి సీతాదేవి కాబోలు అనుకునేంతలో రావణుడు వచ్చి తన 2 నెలల్లో వరించుకున్నటువంటి ఆహారం భజిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు రాక్షస చెలికత్తెలు బాధించినా ఆమె లొంగిపోదు. త్రిజట అనే రాక్షస స్త్రీకి కళలో రాముడు వచ్చి లంకారాజ్యాన్ని అంతయు కూడా జయించి సీతను తీసుకుపోయినట్లుగా కలగని ఆ కళను తెల్లవారి సీతకు చెబుతుంది. సీతాదేవికి నమ్మకం ఏర్పడుతుంది. ఇంతలో ఆంజనేయుడు అశోక వృక్షం దిగి సీతతో తనను రామబంటుగా పరిచయం చేసుకొని
రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని ఇస్తాడు. సీత గుర్తించి కాకాసుర గాథను గుర్తు చేసి చూడామణిని గుర్తుగా ఇచ్చి రామునికి ఇవ్వమని చెబుతుంది సీతాదేవి. ఆంజనేయుడు రావణ అశోకవనాన్ని మరియు శింశుప మొదలైనటువంటి వృక్షాలను ధ్వంసం చేస్తుంటే అది తెలిసినటువంటి రావణుడు ఇంద్రజిత్తును పంపుతాడు. ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రానికి లొంగి రావణుడు ముందుకు తీసుకుపోబడతాడు. రావణుడు పరిచయం అడుగగా తన రావణుని దాసునిగా తెలిపి సీతాదేవిని రామునికి అప్పగించి శరణు కోరమంటాడు. దానికి రావణుడు హనుమంతుని చంపమంటాడు. దూతను చంపడం రాజ్యధర్మం కాదని విభీషణుడు తెలుపుతాడు రావణునికి. అటులైనచో కోతులకు తోకలే అలంకారం కనుక తోకకు నిప్పు అంటించమని చెబుతాడు రావణుడు. ఆ తోకతో వనాన్ని లంకలోని ఇళ్లను దహనం చేస్తాడు హనుమంతుడు. అది చూసి రాక్షసుల ఆహాకారాలు చేస్తుంటారు. ఇంతలో అశోకవనంలోని సీతకేమైందోనని వచ్చి చూచి బాగా ఉందని తెలుసుకొని సీత ఇచ్చినటువంటి చూడామని గ్రహించి రాముడున్న చోటికి చేరుకుంటాడు హనుమంతుడు. శ్రీరామునికి అక్కడ విషయాలు పూసగుచ్చినట్టుగా చెప్పి సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని రామునికి ఇస్తాడు. ఒకంత రాముడు ఉద్వేగభరితుడై ఆంజనేయునికి ఏమి వాళ్ళు ఆలోచించి ఒక ప్రేమపూర్వకంగా కౌగిలించుకొని సంతోషపరుస్తాడు శ్రీరాముడు. ఇప్పటి వరకు సుందరాకాండను విన్నాము. ఇప్పుడు యుద్ధాకాండను చూద్దాం. లంకను చేరవలెనన్న సముద్రం దాటవలేను. అది ఎట్లా అని రాముడు చింతించుచుండగా సుగ్రీవుడు సముద్రం దాటుటకు చింతించవలదని వారధిని నిర్మింపజేశారు. తమ సైన్యాలను రావణునిపై యుద్ధానికి సిద్ధం చేశాడు సుగ్రీవుడు. వానర సైన్యంతో రాముడు యుద్ధానికి వస్తున్నాడని తెలిసి భీతిలిపోయాడు. సీతను వదిలి రాముని శరణు కోరమన్నందుకు విభీషణుని రాజ్యం నుండి వెలివేశాడు రావణుడు. విభీషణుడు రాముని శరణు కోరగా అంగీకరించి చేర్చుకోగా సుగ్రీవుడు అనుమానం వెల్లడించగా హనుమ ఇతను రావణుడిలా కాక మంచి ప్రవర్తన గలవాడని సుగ్రీవుని శంక తీరుస్తాడు. అంగదుని రాయబారిగా రావణుని వద్దకు పంపగా రావణుడు అంగీకరించకపోవడంతో వానరసేనతో రాముడు యుద్ధానికి సన్నద్ధుడవుతాడు. రణరంగమున రక్తపుటేరులు పారుతుండగా ఇంద్రజిత్తు శక్తిగల బాణం ప్రయోగించగా లక్ష్మణుడు మూర్ఛిల్లగా రావణుడు దుఃఖించసాగెను. హనుమంతుడు సంజీవనితిగా దానితో లక్ష్మణుడు తేరుకుంటాడు. రామాదులు సంతోషపడతారు, హనుమను కొడియాడతారు. అప్పుడు ఆంజనేయ స్వామి సంజీవం అనేటువంటి ఒక వృక్షంను తీసుకొని వచ్చి అతన్ని రక్షిస్తాడు. మరలా రణంలో లక్ష్మణుడు విజృంభించి ఇంద్రజిత్తును తుదముట్టిస్తాడు. రాక్షసులు అది గాంచి పారిపోసాగిరి. రావణుడు ధూమ్రాక్షుని పంపగా హనుమంతునిచే చంపబడెను. వజ్రద్రష్టులు పారిపోయినాడు. పొద్దుమాపు పండుకునే కుంభకరుని లేపి యుద్ధమునకు పంపగా వాడు వానర సైన్యాన్ని నాశనం చేస్తాడు. రామచంద్రుడు అది గాంచి క్రోధంతో బ్రహ్మాస్త్రం వేసి యముని పాలు చేసెను. తానే స్వయంగా రామునిపై యుద్ధానికి సన్నద్ధం కాగా మండోదరి తన మాంగళ్యాన్ని కాపాడమని దీనంగా వేడుకుంటుంది. కానీ రావణుడు రణరంగానికి బయలుదేరగా ఇంద్రుడు పంపిన రథంపై రాముడు రణరంగమున విజృంభించసాగెను. రావణుని దశకంఠాలు తెగుతూ మళ్ళీ అతకసాగాయి. సారథి మాటలతో రావణుని బ్రహ్మాస్త్రంతో సంహరించెను. దేవతలు, నరులు, వానరులు అందరూ కూడా సంతసించిరి. రావణుని అంత్యక్రియలు చేయమని విభీషణుని రాముడు ఆదేశించగా విభీషణుడు అట్లే చేసెను. సీతా పవిత్రతను లోకానికి చాటి చెప్పగా సీతను అగ్ని పరీక్షను కోరతాడు. దానికి అగ్ని చల్లారబడిపోతుంది. సీత రాముని చేరగా రాముడు తన హక్కున చేర్చుకుంటాడు.
దేవతలు దుందుబులు పూలవర్షం కురిపించసాగిరి. రాముని ఆదేశం మేరకు విభీషణుడు వానర బళ్ళుకాది ప్రముఖులను సత్కరిస్తాడు. పుష్పక విమానంలో సీతతో కూడి తోవలో ఉన్నటువంటి భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించి వారి ఆశీస్సులు తీసుకొని అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యవాసులు స్వాగతిస్తూ సంతసిస్తారు. సీతారాములకు పట్టాభిషేకం జరుగుతుంది. దేవతల యొక్క పూలవర్షం కురుస్తుంది. ఇది యుద్ధకాండం సమాప్తం. ఇక రామాయణంలో చివరగా ఉత్తరకాండ అనేటువంటిది ఉంటుంది, అది చూద్దాం ఇప్పుడు. అలా సీతారామచంద్రుడు సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నటువంటి వేళ ఒకనాడు రామునితో, మనము భూలోకమునకు వచ్చి 1000 సంవత్సరములు అయినది, వైకుంఠం వెళదామని అన్నది. దానికి రాముడు సీత మీద అపవాదు నేపంతో అడవులకు పంపుతాడు. తర్వాత నీ నిర్మలత్వము ఎరుకై భూదేవిని చేరమని శ్రీహరి పలికెను. ఒకనాడు శ్రీరాముడు కొలువుదీరి ఉన్నటువంటి సమయంలో రాజ్య విశేషము లేవని ప్రజలను అడగగా సీత పైన అపవాదు తెలిపినారు. లక్ష్మణుని పిలిచి సీతను అడవిలో వదిలి రమ్మని పలుకుతాడు. లక్ష్మణుడు వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలి అపవాదులకు భయపడి రాముడే వదలమని అన్నాడని చెప్పి వదిలి వెళ్ళిపోతాడు. దానికి సీతాదేవి మూర్ఛతో పడిపోతుంది. వాల్మీకి శిష్యులు చూచి వాల్మీకి ఆశ్రమానికి కొని వస్తారు. సీత ఆ ఆశ్రమంలో లవకుశులకు జన్మనిచ్చింది. వారు బాల్యదశలోని వాల్మీకి వద్ద అన్ని విద్యలను అభ్యసించి రామనామ కథాగానాన్ని రాగయుక్తంగా అయోధ్య వీధులలో పాడుతుంటారు. అది చూచినటువంటి ప్రజలు ఆ నోట ఈ నోట విని రాముడు వారిని పిలిపించి వారి చేత రామకథను చేయిస్తాడు. లవకుశులకు రూపలావణ్యాలకు ముగ్ధులై అందరూ కూడా రాముని కలశాలున్నాయని అబురపడతారు. వారు వెళ్ళిన పిదప వారు తన పిల్లలేనని ఎరిగి అంగదాదులను పిలిచి వాల్మీకి తన మాటగా సీతను పంపమని కోరతాడు. అది తెలిసి వాల్మీకి రామునకు వీళ్ళు నీ బిడ్డలేనని తెలుపుతారు. అది విన్నటువంటి సభికులు సంతసిస్తారు. అప్పుడు సీతామాత భూదేవిని తెలుసుకుంటుంది. తనను భూదేవిలో లీనం చేసుకోమని కోరుకుంటుంది. భూదేవి వచ్చి కనకపు సింహాసనమున కూర్చుకునబెట్టి భూమిలోనికి తీసుకుపోతుంది. లవకుశులు రోధిస్తుంటే వారిని ఊరడిస్తాడు. యజ్ఞ సమాప్తి అనంతరం భూసురులను తృప్తిపరిచి కుషుని కోసల దేశాధిపతిని చేసి శేషరాజ్యాన్ని లవునకు రాజ్యంను ఇస్తారు. అప్పుడు రాముని ఆజ్ఞ కొని లక్ష్మణ శత్రుఘ్నులు తమ నిజరూపములతో దేవలోకం చేరుతారు. రాముడు వేదమాత గాయత్రి సహితముగా బయలుదేరి తాను విష్ణురూపం ధరించి దేవలోకం చేరుతాడు. లక్ష్మణుడు శేషునిగా, భరత శత్రుఘ్నులు శంఖచక్రాలుగా ఈమరూపాన్ని పొంది విష్ణుమూర్తిని సేవిస్తారు. ఇది ఉత్తరాఖండం సమాప్తం. ఇలా వాల్మీకి యొక్క రామాయణము అనేక పద్యాలతోటి భక్తి సాధనం వాట్సాప్ సమూహంలో పండితులు రాసి వాటికి తెలుగులో అనువదించారు. ఆ యొక్క తెలుగు సారాంశం ఈ రామాయణం అంతా కూడా మనం ఇప్పుడు పఠించడం జరిగింది. పాఠకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం సిద్ధించాలని కోరుతూ ఈ యొక్క రామాయణం రాసిన పండితులు శ్రీ బండికాడ అంజయ్య గౌడ్ గారు, శ్రీ శాస్త్రుల రఘుపతి గారు, గంగాధర భట్ల వెంకటేశ్వర శర్మ గారు, ముద్దు రాజయ్య గారు, శ్రీ మాచవోళ్ళు శ్రీధర్రావు గారు, శ్రీ వజ్జల శరద్బాబు గారు, శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, వీరందరూ కూడా మంచి శ్రద్ధతోటి చక్కటి పద్యాలు రాసి వాటికి సారాంశం అందించారు. అలాగే హిందీ ఇంగ్లీష్ భాషల్లో కూడా అనువదించడం జరిగింది. ఈనాటి కాలంలో రామాయణం చదవడం వినడం అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పం చేత శ్రీ రామాయణం ఇలా కొనసాగించడం జరిగింది. హరి ఓం స్వస్తి. జై శ్రీరామ్. జై భక్తి సాధనం.